హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో ఈరోజు రేపు పండగ కదండి, వినాయక చవితి పండగ కోసం అయితే నా ఇంటిని ఇల్లు పీకి పందిరేసేసాను అనమాట. ఇల్లు మొత్తం క్లీనింగ్ అండి, డీప్ క్లీనింగ్ చేసేసానండి. ఇల్లు అయితే ఒక 10 డేస్ నుంచి అవుతుంది. ఈ వర్షానికి ఈ ఇల్లు అయితే ఘోరంగా ఉండిందనమాట. మా క్వార్టర్స్ అయితే, మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్ కదా, గవర్నమెంట్ పోలీస్ క్వార్టర్స్లో ఉంటాము. సో అంటే కన్స్ట్రక్షన్ చాలా ఇయర్స్ నుంచి మళ్ళీ అంత పెద్దగా మెయింటెనెన్స్ ఉండక ఘోరంగా ఉన్నాయండి. మొత్తం నిమ్ము వాసన, మొత్తం ఇల్లంతా తడి ఉండి ఎప్పుడు కొంచెం గోడల్లోంచి నీరు లీకేజ్ వస్తుంటూ వాటర్ లీకేజ్ అయ్యి అట్లా కొంచెం అస్సలు బాగాలేదనమాట. ఇంకా నాకు కూడా ఒక 10 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి నేను కూడా కొన్ని రీజన్స్ వల్ల మనం అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని ముట్టుకోకుండా ఉంటాం కదా. సో అట్లా ఆ రీజన్ వల్ల నేను ఒక 1 వీక్ 10 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి దగ్గర బట్టలు ముట్టుకోకపోవడం, ఏవి ముట్టుకోకుండా ఉండడం వల్ల ఉతికిన బట్టలు వేస్తున్నాను, మా వాళ్ళే తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నారు. నేను వేస్తున్నాను, వాళ్ళతో వీళ్ళతో తీపిచ్చి ఇంట్లో పడేస్తున్నాను. అట్లా ఉన్నాయి చూడండి. నా ఇండ్లు మొత్తం ఆగమవుతుంది. అంటే కొన్ని రోజులు నేను మోస్ట్లీ కొన్ని కుకింగ్ వరకే సపరేట్ తీసుకొని ఆ వరకే చేస్తాను, మిగతా వేయి ముట్టుకోను అనమాట. నా ఇల్లు చూడాలండి, అబ్బబ్బబ్బబ్బా, నాకైతే అది చూస్తేనే ఏడుపు వస్తుంది అనమాట. నాకు ఇల్లు అనేది నీట్గా ఉండాలి అనిపిస్తుంది. బట్ ఈ టైంలో ఉంటుంది మంత్లీ ఒకసారి. మనమైతే నా ఇల్లు అయితే మా పిల్లలు వినరు, మా వారేమో డ్యూటీలో ఫుల్ బిజీ. ఇప్పుడు ఎస్ఏ వాళ్ళది లాస్ట్ ట్రైనింగ్ అయిపోతుందండి, పిఓపి నడుస్తుంది అనమాట, పాసింగ్ అవుట్ పీరియడ్ అంటారు. అది ఫుల్ బిజీ ఉన్నారు. 12th ఈ మంత్ 12th అనమాట. అస్సలు తనకి గ్యాపే లేదు. మార్నింగ్ 5:30కి వెళ్తాడంటే 4:30కి లేచి డ్యూటీకి వెళ్తాడంటే మళ్ళీ తినడానికి బ్రేక్ఫాస్ట్కి వచ్చి తినేసి జస్ట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 అవర్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మళ్ళీ 1 అవర్లో వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ 7:30 8కి ఇంటికి వస్తాడండి. ఇక్కడ డే మొత్తం నిల్చొని అలసిపోయినట్టుండి ఏం చేయలేకపోతుండే అనమాట. బట్టలు అట్లానే ఉంటున్నాయి. లేదంటే మా వారు బట్టలు హెల్ప్ చేస్తాను, నాకు ఈ టైంలో బట్టలు తనే ఫోల్డ్ చేస్తారనమాట. ఇంకెక్కడన్నా అట్లా సామాన్లు పడి ఉంటే తవి కూడా సెట్ చేస్తూ ఉంటాడండి. నేను చెప్తుంటే అవి అరేంజ్ చేస్తాడనమాట, మరీ గలీజ్గా కనిపించకుండా. తర్వాత నేను ఒక 6-7 డేస్ తర్వాత నేనే మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. బట్ ఈసారి ఆ హెల్ప్ కూడా లేకుండా నా ఇల్లు అయితే పింట ఉంది. నిజం చెప్పాలంటే ఎవరన్నా సడన్గా నా ఇంటికి వచ్చారనుకోండి, ఏది పిల్లకి పని వచ్చా, ఏంది ఇంత ఘోరంగా పెట్టింది ఇలా అనుకునేటట్టు ఉండి అనమాట. సో ఈరోజు ఇంకా మొత్తానికండి లేచినప్పటి నుంచి ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ వరకు లంచ్ బాక్స్, వాళ్ళ వరకు టిఫిన్ పెట్టేసి వాళ్ళని పంపించేశాను అనమాట. ఇంకా వాడు వెళ్ళంగా ఆడనే బట్టలన్నీ నానబెట్టేశానండి. చాలా బట్టలు నేను నిన్న సగం ఉతికాను. ఇంకా చెప్పాలంటే నయ్యమండి, అప్పుడప్పుడు వర్షం పడుతుంది, బట్ కొంచెం డే టైంలో కొంచెం ఎండ కొట్టడం వల్ల నా బట్టలన్నీ ఆరుతున్నాయి తప్ప, లేదంటే డైలీ వర్షం ఉంటే నా బట్టలు అయితే ఘోరంగా అయ్యేవండి. సో మొత్తానికైతే బట్టలన్నీ ఇంత బట్టలు ఉన్నాయన్నమాట. ఈ రాడ్ నిండిపోయింది, ఇక్కడ గోడ నింపేశాను అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి పైన వేసి వస్తానండి. ఎందుకంటే హ్యాండ్ వాష్ చేశాను, మిషన్ వాష్ వేయలేదు. ఎందుకు వేయలేదంటే మిషన్ గంటలు ఉతుక్కుంటూ కూర్చుంటే వర్షం పడుతుంది, బట్టలు ఆరవనే ఉద్దేశంతో నేను ఏవి మిషన్కి వేయకుండా మొత్తం హ్యాండ్ వాష్ చేశాను అనమాట. ఇంకా నా బట్టలన్నీ ఉతికేసరికి నాకు చూడాలి, నా బాడీ అసలే వీక్. ఈ మధ్య చాలా వీక్ ఉంటుంది లేండి. ఫుడ్ మంచిగానే తింటున్నా, బట్ కొంచెం వీకే ఉంది. నాకు అసలు రెస్టే ఉండదు చెప్పాలంటే. మళ్ళీ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నా, అస్సలు రెస్ట్ లేదు. ఈరోజైతే మార్నింగ్ నుంచి దోల తిరిగిపోయింది అనుకోవాలి నాకైతే అంత వర్క్ ఉండింది. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేయాలంటే ఇట్లా చెప్పండి, సచ్చి ఊరుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ పైన వేసి వచ్చానండి, మొత్తం నేనే నింపేశాను, ఎవరికి తాడు ఖాళీ ఇవ్వకుండా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూడాలండి, ఒక 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్ కూడా ముట్టుకొని, ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటే అక్కడ పెట్టిస్తాను అనమాట. దానివల్ల ఫ్రిడ్జ్ కూడా ముట్టుకోక, మా పిల్లలు రీసెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను, వీడియో కూడా పెట్టాను చూసారు కదా, ఎక్కువ పట్టేశాను కదా. ఆ డబ్బా కొంచెం పొడవుగా ఉండటం వల్ల స్పేస్ కింద ర్యాక్లో పెట్టాల్సింది మా పిల్లలు పైన ర్యాక్లో పడగబెట్టేశారనమాట డబ్బాని. దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా కారిపోయి ఫ్రిడ్జ్ అంతా అల్లం పేస్ట్ స్మెల్ వస్తుంది, మొత్తం జిడ్డు అయిపోయి ఉండే అనమాట. ఏం చేశాను, ఆ ర్యాక్స్ అన్నీ తీసి రిమూవ్ చేసేసి మంచిగా తోమి బయట ఎండకు ఆరబెట్టేసి వచ్చాను. ఇంకా ఫ్రిడ్జ్ని ఎట్లా క్లీన్ చేశాను అనుకుంటున్నారు, స్క్రబ్బర్ ఉంటుంది కదా మన అంట్లో తోమే సబ్బు స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో రుద్ది నీళ్ళు ఇట్లా కొట్టి కడిగానండి. ఎందుకంటే మరి అది పోదు, తుడిస్తే పోదు, స్మెల్ కూడా పోదు కాబట్టి అట్లా క్లీన్ చేసుకున్నాను అనమాట.
నీట్గా పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పువ్వులు, పూజకు సంబంధించిన సామాన్, ఇక ఈ 9 రోజులు పువ్వులు, పూజలు, ఫుల్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా 9 డేస్ వరకు ఫుల్ నియమ నిష్టలతో ఉంటాము. 9 రోజులు పెడతారు మా అకాడమీలో అయితే గణేష్ని. ఇంకా 9 రోజులు ఫుల్ హంగామా, ఫుల్ హడావిడి ఉంటుంది మా దగ్గర. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. అక్కడ బెడ్ మీరు దివాన్ చూస్తున్నారండి, దివాన్ కాట్ మీద పరుపు తీసేసాను అనమాట. స్మెల్ వస్తుంది వర్షానికి, నిమ్ముకి, ఎండల లెక్క. సో అది తీసేసి ఆరబెట్టేశాను. అయితే పని పొద్దున్న నుంచి వర్క్ అయితేనే ఉంది. టైం వచ్చి 10:30 అవుతుంది, 10:15, 20 అవుతుంది. నా పని ఇంకా కాలేదు చూడండి. ఇంకా తూడుస్తూనే ఉన్నానమాట. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇల్లు తూడ్చేసినాక స్నానం చేసుకొని వంట చేసి ఇంకా బట్టలు ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను. చాలా ఉన్నాయండి, 5 డేస్ బట్టలు మొత్తం అట్లనే ఉన్నాయన్నమాట. నాకైతే నేరుగా వచ్చేస్తుంది పని చేసి. చేద్దాం కానిద్దాం, బాయ్. ఇంకా ఈ బట్టలు చూడండి, నా ఒక్క బెడ్రూమ్ మొత్తం బట్టలు నింపేసి ఉన్నాయండి. తీసుకుపోవడం చీరలలో వేయడం, మోస్ట్లీ నేను చెప్పాలంటే నేను బట్టలు ఉంచుకొని చీరలో ఎప్పుడు నా ఇంట్లో బట్టలు అనేవి ఉండవు. నా ఎంత ఏదైనా ఉండని బట్టలు అనేది నేను ఫోల్డ్ చేసి ఉంచుతాను. బట్ ఈ కొన్ని రోజులు ఉంటాయి కదా, ఆ రోజులలో మాత్రం బట్టలు అయితే ఇట్లా ఉంటాయండి. ఇంకా 1 వీక్ 6 డేస్ జస్ట్ మొత్తం కంప్లీట్లీ 1 వీక్ బట్టలు. ప్రతి ఒక్క చిన్న బట్టలు, చిన్న పిల్లలతో చిన్న బనియన్, సాక్సులు, వాళ్ళ షార్ట్స్ అన్నీ. అసలు పొద్దున మా ఇష్యూకి స్కూల్ టైం అవుతుంది, యూనిఫామ్ దొరకట్లేదు. ఆ బట్టల్ని 10 సార్లు కిందికి 10 సార్లు పైకి వేస్తుండనమాట. అంత అవస్థ అయింది. అన్ని బట్టలండి. ఇంకా నేను పనంతా చేసేసుకొని ఈ బట్టల దగ్గర కూర్చున్నాను. ఒక 1 అవర్ పట్టిందండి. అన్నీ ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ అవన్నీ తీసుకెళ్ళి ర్యాక్లో పెట్టి ఎక్కడిదక్కడ సర్దేసి ఎక్కడిదక్కడ సెట్ చేయడానికి ఎగ్జాక్ట్గా టైం 3 వరకు నా పని అయ్యిందంటే, 3 వరకు నా పని అవ్వలేదు. పొద్దున 6కి మొదలు పెట్టానండి, 3 అయిందండి. 3 కూడా ఇంకా కాలేదు, ఇంకొంచెం పని పెండింగ్ ఉండిపోయింది. నాకు అక్కడికి చేతన అవ్వట్లేదు అనమాట. నాకు ఎట్లనో అవుతుంది. ఈ మధ్య నిద్ర కూడా సరిగా లేక హెడ్ఏక్ వస్తుంది. ఇంకా పనిని అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా మొత్తానికి బట్టలు ఉతుక్కోవడం, ర్యాక్లలో పెట్టుకోవడము, కర్టన్స్ అన్నీ ఉతికేయడం, ఉతికేసిన కర్టన్లు అన్నీ సెట్ చేసేయడం, బెడ్షీట్లు మొత్తం వేయడం బెడ్ల మీద, ఎక్స్ట్రా బట్టలు అన్నీ తీసేయడం, ఈ బ్లాంకెట్లన్నీ ఫోల్డ్ చేసి సైడ్కి పెట్టడం, మొత్తం ఇదే అయిపోయిందనమాట. మొత్తానికి ఫైనల్గా నా ఇల్లు అయితే ప్రశాంతంగా ఉండింది. చాలా పీస్ఫుల్గా ఉండింది. ఇప్పుడు నాకు మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అడుగుతున్నారు, మమ్మీ ఏంది మమ్మీ ఇల్లంతా క్లీన్గా ఇంత నీట్గా ఉంది. వాళ్ళు 1 వీక్ నేను చూస్తున్నారు కదా, ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ సామాన్లు అక్కడే ఉండేసరికి వాళ్ళే వచ్చి ఏంది మమ్మీ ఇంత బాగుంది ఇల్లు ఈరోజు అంటున్నారు అనమాట. అట్లా ఉండిందండి నా ఇంటి పరిస్థితి. నిజంగా ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లులానే ఉండదండి. మనం ఎంత చేస్తే అంటారు కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు. సో మనం ఇంత చేస్తేనే ఇంతలా ఉంటుందండి ఇల్లు, లేదంటే ఇంకా అంతే అనమాట. సో మీకు కూడా ఈ విషయం మీరు కూడా ఈ వీడియోని కనెక్ట్ అయ్యారా అండి? కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అందరికీ ఒక మోటివేషనల్ లాగా ఉంటుంది, అందరికీ ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయం అనమాట. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మోస్ట్లీ లేడీస్కి అయితే. సో మీరైతే నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ అండి ఒక లైక్ ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. సో వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.